చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడా? ఆ వెన్నుపోటు అనే పదం అది ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తించేది. వెన్నుపోటు పొడిచాడంటే కాక ఏం చేశాడు ఆయన? ఆయన ఆరంభం నుంచి చూస్తే తెలుగుదేశంలో లేడు, తెలుగుదేశం నిర్మాణంలో లేడు, తెలుగుదేశం పోరాటంలో లేడు, తెలుగుదేశం ఏ వ్యవహారంలో లేడు. అధిష్టానం నిర్ణయిస్తే మామతోటి కూడా పోటీ చేస్తారని ప్రగల్భాల పల్లికి బొక్క బోర్లా పడ్డ చంద్రబాబు. ఆ తర్వాత వేరే గతి లేక గోడ దూకి వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని మొత్తానికి ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో లేదు వచ్చి అల్లుడు అని చెప్పి వచ్చి మళ్ళీ పార్టీలో చేరాడు. పార్టీలో చేరినాక సజావుగా ఉన్నాడా? పార్టీలో చేరినాక ఎంతసేపు తన పదవి కాక్షతోటి ఎట్లా పెద్ద ఆయన దింపుదాం, పెద్ద ఆయన్ని ఎట్లా ఇచ్చేద్దాం, పెద్ద ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లా తప్పించాలి, ఎట్లా ఆయన ఒంటరికి తనే ఆధారం అన్నట్టు ఎట్లా ఏ గేమ్స్ ప్లాన్ చేస్తూ వచ్చాడు. ఆఖరికి అవన్నీ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో ఇక ఈ స్కీమ్ మొత్తం ఎమ్మెల్యేలని కవర్ చేసుకుని ఆయన దింపేసే కార్యక్రమం చేశాడు. ఇవన్నీ ఆయన తప్పు చేశాడు. అయ్యా తప్పని ఎందుకు నీవు ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నావు. ఆయనకు ఎవరు నీకు తెలీదా? ఆయనకు ఆఖరి రోజుల్లో ఎవరన్నా మీరెవరన్నా ఆయనకు కావాల్సిన అవసరాలు ఏంటి, టైమింగ్ కావాలి. ఆయన ప్రతి క్షణం క్రమశిక్షణతో గడిపిన జీవితం ఆయనకి. ఈ టయానికి తిండి, ఈ టయానికి టిఫిన్, ఈ టయానికి నిద్ర అలా ఉండేది. ఆయనకు అలా సమయానుకూలంగా ఆయనకు అవసరమైన సమకూర్చే పరిస్థితిలో మీరు కుటుంబం ఉందా? ఆయన చూసుకున్నారు అట్లాగూ? గుండె మీద చేసుకుని చెప్పండి, చూడలా. అప్పుడు ఆ టైంలో ఆయనకి తన అవసరాలు చూసుకునే ఒక సహచరి కావాలి. ఆయనేమి సెక్స్ కోసమో లేకపోతే ఇతరత్ర భౌతిక సుఖం కోసమో పెళ్లి చేసుకోవాలా. ఒక తన సహచరి, తన అవసరాలు, తన ట్యాబ్లెట్స్ ఏంటి, తన అవసరాలు అవి చూసుకుంటానికి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఏమిటి నష్టం? దానివల్ల మీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేశాడు, మీకు ఇవ్వాల్సినవన్నీ పనిచేశాడు, ఆయన కొత్తగా చేసి అన్నీ ఇచ్చేశాడు. ఇంకేంటి మీకు నష్టం? మీకేంటి నష్టం? ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా నష్టమా? ప్రజలకి ఏమైనా నష్టమా? ఏమిటని ఊరినే అదొక సాకును పెట్టుకుని ఆవిడ ఏదో కంటి దీనికోసం వెళ్తే కడుపుకి వెళ్ళిందని ఇట్లా అబద్ధాలు సృష్టించి ఆయన కుటుంబంలో చీలికలు తెచ్చి చంద్రబాబు ఆ కుటుంబాన్ని చీల్చి ఒక ఎమోషన్ని వాడి ఏ బిడ్డడైనా అమ్మస్థానంలో మరొక స్త్రీని చూడాలంటే అంగీకరించరు కదా. ఆ పాయింట్ని పట్టుకుని ఆవిడ బిడ్డను కంటది, మీరు అయిపోతారు, అయిపోయి ఇట్లా పిల్లల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆయన వాళ్ళందరూ చీల్చి కుటుంబం నుంచి ఆయన నుంచి వేరు చేసి దౌర్భాగ్యం పనిచేసి ఆయన కంట తడిపెట్టించి ఆయన దింపేసి చెప్పులు విసిరి ఇవన్నీ వెనుపోటు కాక ఎదురుపోట.